హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సీలింగ్ ఫ్యాన్ యొక్క వైండింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం డయాగ్రామ్ వేసి దానికి సప్లై ఏ విధంగా ఇవ్వాలి, దాని కనెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మొత్తం టోటల్ రెగ్యులేటర్తో సహా మనం కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ డయాగ్రామ్లో మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే ఇది 14 స్లాట్ల సీలింగ్ ఫ్యాన్ యొక్క వైండింగ్. ఇది అంటే మనకి వైండింగ్ అనేది ఇలా ఉంటుంది. లోపల మనకి స్టార్టింగ్ ఉంటుంది, బయట రన్నింగ్ వైండింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనకి 2 వైర్స్ అనేవి మనకి వస్తాయి. మనం ఇలా తీసుకుందాం. ఇవి స్టార్టింగ్ సంబంధించినవి. స్టార్టింగ్ అనేది లోపల ఉంటుంది. ఇది రన్నింగ్ వైండింగ్. ఇది ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ నుంచి కూడా మనకి 2 వైర్లు అనేది మనకి రావడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి 2 వైర్లు మనం తీసుకుందాం. మనం మామూలుగా ఫ్యాన్ మనం ఓపెన్ చేసి చూస్తే మనకి కోర్ ఎలా ఉంటుంది. ఈ కోర్లో నుంచి మనకి ఇతర సాఫ్ట్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్లో నుంచి సాఫ్ట్ హోల్ ఉంటుంది కింద. ఈ హోల్ నుంచి మనకి వైర్లు అనేవి వస్తాయి. కానీ ఏంటంటే మనకి పైకి 3 వైర్లు రావడం జరుగుతుంది. అది ఎలా చూద్దాం. ఒక్కొక్కసారి మనకి 4 వైర్ అంటే 4 వైర్లను కూడా మనం రావడం చూస్తుంటాం. ప్రస్తుతం మనం ఇక్కడ కనెక్షన్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ముందు ఇక్కడ చూద్దాం. ఇది ఫేస్ న్యూట్రల్. ఇది అలాగే ఇది స్విచ్. ఇక్కడ ఈ స్విచ్ ఇది రెగ్యులేటర్. మనం జనరల్గా చూస్తుంటాం. మనం బోర్డుకు ఉంటుంది కదా, మనకు అర్థం కాదు. ఇలా ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఫేస్కి స్విచ్ అనేది ఇలా సిరీస్లో ఉంటుంది. తర్వాత స్విచ్ నుంచి కింద టెర్మినల్ నుంచి మనకి రెగ్యులేటర్ ఒక టెర్మినల్కి ఉంటుంది. ఈ సెకండ్ టెర్మినల్ నుంచి మనకి డైరెక్ట్గా ఫ్యాన్కి ఉంటుంది. మనం ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కెపాసిటర్ని మనం బిగించుకోవాలి. ఈ కెపాసిటర్ని ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ అనుకున్నాం కదా. ఈ స్టార్టింగ్కి ఒక వైరు, ఈ రన్నింగ్లో ఉండే వైర్ ఉంది కదా, ఈ 2 వైర్లని మనం షార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 2 వైర్లని ఇలా కలిపేయడమే. స్టార్టింగ్ది ఒకటి, రన్నింగ్ది ఒకటి. ఈ 2 మనం ఇలా లూప్ చేసుకోవాలి. మనకేంటంటే వైండింగ్ కట్టేటప్పుడు ఈ 2 వైర్లని షార్ట్ చేసి మనకి ఈ పైకి తెస్తారు. దీనికి మనకేంటంటే దీనికి రెడ్ వేస్తారు. జనరల్గా రెడ్ వైర్ ఉంటుంది దీనికి. అలాగే ఇవి ఉన్నాయి కదా ఈ 2 వైర్లను, దీనికి ఒకటి వేరే కలర్ ఎల్లో బ్లాక్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. బ్లాక్ ఎల్లో అనుకుందాం. ఇది బ్లాక్, ఇది ఎల్లో. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం కెపాసిటర్ని ఫిట్ చేయాలి. మనం ఇక్కడ కెపాసిటర్ ఒకటి వేద్దాం. కెపాసిటర్ సింబల్ వేసుకుందాం. ఓకే, ఇది కెపాసిటర్. ఓకే, ఇప్పుడు కెపాసిటర్కి 2 వైర్లు ఉంటాయి, మనకి తెలిసిందే కదా. ఈ కెపాసిటర్ 2 వైర్లని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 2 వైర్లు అని చెప్పాం కదా, ఈ 2 వైర్లకి ఈ 2 వైర్లను డైరెక్ట్గా మనం కలిపేయడమే. ఈ వైర్లని ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. అలాగే ఇది ఇక్కడ ఇచ్చుకుందాం. ఇటు సైడ్ మారినా సరే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ స్టార్టింగ్ రన్నింగ్ కలిపిస్తాం కదా. ఈ రన్నింగ్ నుంచి ఒకటి, స్టార్టింగ్ నుంచి ఒకటి, రన్నింగ్ నుంచి వచ్చింది ఒకటి, ఈ 2 డైరెక్ట్గా తెచ్చి కెపాసిటర్ని కలిపేస్తాం. ఓకే, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఇది న్యూట్రల్ అనుకున్నాం కదా. ఈ న్యూట్రల్ని మనం డైరెక్ట్గా ఈ ఉంది కదా, ఈ లూప్కి మనం డైరెక్ట్గా కలిపేయడమే. న్యూట్రల్ దీనికి డైరెక్ట్గా కలిపేస్తే మనకి ఇక్కడికి ఇది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది అనేది కంపల్సరీగా మనం దీన్ని తీసుకొచ్చి రన్నింగ్ వైండింగ్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఇది బ్లాక్ అనుకున్నాం కదా, ఈ బ్లాక్ వైర్ అనేది మనం కలుపుకోవాల్సి ఉంటుంది.
అంటే మనం కెపాసిటర్ దగ్గర వెళ్ళిపోయాం కదా, ఈ స్థానంలో మనం అంటే ఇక్కడ ఈ సాఫ్ట్ దగ్గర మనకి ఇక్కడ ఉంటుంది కదా కెపాసిటర్ తల హోల్డర్ ఉంటుంది కదా, అక్కడ మనం ఈ వైర్ అనేది ఈ బ్లాక్ వైర్కి ఈ తర్వాత వచ్చిన ఫేసును తర్వాత కెపాసిటర్ వైర్ మొత్తం 3 వైర్లను కలిపి బిగించుకోవాల్సి ఉంటుంది. ఇంతే, ఇది అనేది మనకు ఉండిపోతుంది. ఇటు సైడే మనం అక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేస్తే ఒకవేళ మనం స్టార్టింగ్ ఇచ్చామనుకోండి, ఫ్యాన్ అనేది తిరగాల్సిన డైరెక్షన్లో కంటే మనకి రివర్స్లో తిరుగుతుంది. అప్పుడు మనకి గాలి అనేది పైకి పోతుంది. కనుక మనం కంపల్సరీగా ఫ్యాన్ తిరగాల్సిన డైరెక్షన్లో మనం తిరగాలి అంటే కంపల్సరీగా రన్నింగ్ వైండింగ్కి మనం ఫేస్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం మామూలుగా చెప్పాలంటే ఫ్యాన్ అనేది మనకి సింగిల్ ఫేస్ కాదు, 2 ఫేస్ మోటార్. ఇది స్ప్లిట్ ఫేస్ మోటార్ అని కూడా అంటారు. ఈ మోటార్ అనేది 2 ఫేస్ మీద మనకి రన్ అవుతుంది. అది ఎలా అంటే కెపాసిటర్ వల్ల మనకి రన్ అవుతుంది. అలాగే మీ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే కెపాసిటర్ని యూజ్ చేసి 2 ఫేస్లో కూడా 3 ఫేస్ మోటార్ని ఏ విధంగా రన్ చేయాలని దాని గురించి కూడా తెలుసుకుందాం. అది ఎలాగంటే కెపాసిటర్ని ఉపయోగించి మనం 2 ఫేస్ 3 ఫేస్ చేసి మనం రన్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడాను కెపాసిటర్ అనేది మనకి 2 ఫేస్ మీద మనకి తిరుగుతుంది కెపాసిటర్ని ఉపయోగించి. ఓకే, కెపాసిటర్ ఉండడం వల్ల మనకి ఏంటంటే సెల్ఫ్ స్టార్టింగ్ అనేది దీనికి ఉండదు. ఒక సెల్ఫ్ స్టార్టింగ్ అనేది మనకి ఎలా ఎక్కడ ఉంటుందంటే 3 ఫేస్ మోటార్లో ఉంటుంది. సింగిల్ ఫేస్ మోటార్లో అంటే మనకి ఉండదు. దానికోసం మనకి కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ కూడా సిరీస్లో ఉంటుంది. దీన్ని మనం ఆపరేట్ చేసుకుంటే మనకి స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఫ్యాన్లో మనకి ఏంటంటే స్పీడ్ రెడ్యూస్ అవుతుంది అనేసి అంటే మనకి కెపాసిటర్ ప్రాబ్లం ఉంటే మనకి మెయిన్ అవుతుంది. తర్వాత మనకి వైండింగ్ సమస్య తప్ప మరి ఇంకేం ఉండదు. రెగ్యులేటర్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. దానికి రిప్లై తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.